హాయ్ గైస్, టుడే ఈరోజు టాపిక్ వచ్చేసి ఎగ్స్ అనమాట. సో ఈటింగ్ ఎగ్స్ ఆర్ వెరీ హెల్దీ హ్యాబిట్ అనమాట. ఎప్పుడైతే మనం ఎగ్స్ అనేది ఒక రైట్ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేస్తామో ఇట్స్ వెరీ హెల్దీ అనమాట. సో ఎగ్స్లో మనకి క్వాలిటీ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో మనకి మజిల్ గెయిన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వర్కౌట్ అయిపోయిన తర్వాత మనకి రికవరీ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాంట్లో ఒమేగా 3 యాక్టివ్ యాసిడ్స్ అనేవి ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే అనే విటమిన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఎగ్లో మనకి కోలైన్ అనేది ఉంటుంది. సో కోలైన్ వల్ల మనకి ఏంటంటే మెమొరీ ఇంప్రూవ్మెంట్కి కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ, నర్వస్ సిస్టమ్కి కానీ హెల్ప్ అవుతుంది. అండ్ మనకి ఎవరికైతే విజన్ ప్రాబ్లం ఉంటుందో, కంటి చూపు ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో అది రెడ్యూస్ అవుతుంది. సో విటమిన్ డి వల్ల మనకి కాల్షియం అనేది బాడీలో అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మన బోన్స్కి స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది. సో ఎగ్స్లో వచ్చే బయోటిన్ కానీ, విటమిన్స్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ కానీ, స్కిన్ గ్లోకి కానీ, సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ప్రతి పర్సన్ కూడా డైలీ 1 to 2 ఎగ్స్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు పర్ డే. అండ్ ఫిట్నెస్లో ఉన్న వాళ్ళకి కానీ, మజిల్ గెయిన్లో ఉన్న వాళ్ళు కానీ 3 to 5 ఎగ్స్ అనేది సేఫ్ అనమాట. సో ఇంకా ఎగ్స్ తినే వాళ్ళు ఉన్నారు, బట్ 3 to 5 ఆర్ సేఫ్ అనమాట. సో మనకి ఎగ్స్ అనగానే గుర్తుకొచ్చే అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే, మమ్మీ ఒక 4 గుడ్లలోకి వెళ్ళి ఎల్లో తీసేసి నాకు ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేవా ప్లీజ్. సో ఎగ్లో ఉన్న ఎల్లో ఏదైతే మనం చందమామ అని అంటామో దాంట్లో ఫ్యాట్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మనం ఆ చందమామ తింటామో మనకి కూడా మన బాడీలో కూడా ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుందేమో అని చెప్పి మనం చాలామంది ఆ ఎల్లో అనేది తిన్నాం అనమాట. సో ఎగ్లో ఉన్న ఎల్లోలో మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఎల్డిఎల్ అంటామో, లో డెన్సిటీ లైపోప్రోటీన్, అది రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఎగ్లో ఉన్న ఎల్లోలో ఆఫ్ ది ప్రోటీన్ అనేది ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో అది మన డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఐ రికమెండ్ మనం తిన్న 2 ఎగ్స్లో 1 ఎగ్లో ఖచ్చితంగా ఎల్లో అనేది తినచ్చు. సో రేపటి నుంచి మీ బ్రేక్ఫాస్ట్లో 2 ఎగ్స్ అనేది యాడ్ చేసుకొని అదొక హ్యాబిట్ కింద చేసుకోండి.